ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో, ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా, పొరపాటున తమరెవరో తెలియదన్నాను, తల వాచిపోయింది. దయచేయండి. ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారే? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి, నాకేంటి అంటే? నాకేంటని. ఓ లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే, ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పెట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు నెల రోజులు ఉంటానంటున్నారు, భోజనానికి వాటికి మరి? కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా, తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్కి లేఖితనము పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. పాపం. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం. ఆ అమ్మాయి మా అమ్మాయి పద్మ. ఐసి. పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం. కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికిచ్చి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదూ? అయ్యా, ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నాడో? ఇదేంటి బాబు ఇంటి పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు? నాయి అవస్థ. మా నిష్టదరిద్రుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గ్లాసులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయల 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయల 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా దొడ్డికాళ్ళ దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏమిటి భోజనం చేస్తున్నారా? నువ్వు వచ్చావు, ఫోన్ చేసే వచ్చావు కదా. నేను భోజనం చేసే వచ్చానులేండి, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి భోజనం అయ్యాక పాఠం మొదలెడతాను. లక్ష్మీపతి గారు. అయ్యా, అన్నం వస్తుంది, తొందర పడకండి. ఆ విషయం నేను చూసుకుంటాలేండి. మీ ఇల్లు మీ మర్యాదలు చూశాక నాకు ఇప్పుడే అనిపించింది, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే స్నేహం చుట్టరికంగా మారుతుంది కదా అని. మీ అబ్బాయికి మా అమ్మాయిని? మా ప్రభో, ఆ మాట మీద నిలబడండి.
పనసకాయంత అన్నం పట్టరా బావగారికి, ఆకలి మీద ఉన్నారు పాపం. బావగారు అని అప్పుడే బంధుత్వం కలిపేయకండి లక్ష్మీపతి గారు. వాళ్ళ అబ్బాయిని ఒకసారి వచ్చి మీ అమ్మాయిని చూసుకోమనండి. మీరు పెళ్లి కొడుకుని చూసినట్టు అవుతుంది. మా అబ్బాయి వాళ్ళ అమ్మ పోలిక, ఎవరో చూడక్కర్లేదు. ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎలా నమ్మేయగలండి? కుర్రాడు అందగాడే కావచ్చు, ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలిగా. ఏమో, ఏం చెప్పగలం? అతనికి బొల్లే ఉందో క్షయే ఉందో. మా వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆ గ్యారంటీ నాది. ఆ అనుమానంతో కాదు, అబ్బాయి అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. రేపు ఎల్లుండో రమ్మనండి. రమ్మనండి చూద్దాం. రేపో ఎల్లుండో అయితే రాలేడు. రాలేడా? అయితే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మరీ అలా కళ్ళెర్ర చేయకండి సత్యం గారు. మన పందెంలో గెలుపు నాది, నాదే. దట్స్ ఆల్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి, విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా. తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆముదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల కదవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ 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 తీయండి. బావా, ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. 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 నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెలించిందిరా ముదనష్టకుండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి పెద్దవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.